పైగా మీరేగా అన్నారు. మీకు నాకు ఏంటి పొంతన? నేను ఒక బికారిని, నువ్వు గృహస్థ స్త్రీవి. నువ్వు శుద్ధి అశుద్ధి గురించి ఆలోచించాలి కదా. వెళ్ళు, వెళ్ళి చేతులు కడుక్కునిరా. విసనకర్రను చూడటానికక్కడ ఉంచారా? భుజాలలో బలం లేదా? గాలి విసురు. బాబా, భోజనం మొదలు. ఏమిటి పూరీలు? సగం సగం కాలిపోయి సగం మాడిపోయి ఛీ! తీసేయండి ఇవన్నీ. ఎన్నో ఆశలతో నీ ద్వారం వరకు వచ్చాను. ఎన్నో ఏళ్ల తర్వాత మంచి భోజనం తినగలుగుతాను అని. కానీ మీరిద్దరూ నా ఆశను అడియాస చేశారు. అయినా మంచే జరిగింది. నేను నీ సత్కారాన్ని స్వీకరించాను. ఆకలితో ఉన్న కడుపును నింపినందుకు నీకు కొంచెమైనా పుణ్యం దక్కుతుంది. లేదంటే ఆ పనికి రాని అఘోరి జటాధారి శంకరుడికి సేవ చేయడం వల్ల నీకు ఏమీ లభించే అవకాశం లేదు. భస్మాన్ని పూసుకుని మెడలో నాగమాల ధరించి భయంకర రూపధారణ చేసి శ్మశానంలో కూర్చోవడం వల్ల ఎవరు భగవంతులైపోరు.